ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము 16వ అధ్యాయము. శరభంగుడు వెళ్ళిపోయాక ఆశ్రమంలో ఉన్న వైకానసులు చెట్ల నుంచి కిందపడినటువంటి ఎండుటాకులను తినేవాళ్ళు, సూర్యకిరణాలను చంద్రకిరణాలను తినేవాళ్ళు, గాలిని తినేవాళ్ళు, కేవలం నీరు తాగి బ్రతికేవాళ్ళు, నిలబడి నిద్రపోయేవాళ్ళు, ఎప్పుడూ దర్భల మీదనే ఉండేవాళ్ళు. ఇలా రకరకాలైన నియమాలతో తపస్సు చేసుకుంటూ ఆ శరభంగముని ఆశ్రమంలో ఉండేవారు. శరభంగుడు వెళ్ళిపోయాక మహర్షులందరూ రాముడి చుట్టూ చేరి, రామా, ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మమ్మల్ని రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. మేము సంపాదించుకున్న తపశ్శక్తితో రాక్షసులను నిగ్రహించగలము. కానీ మేము జితక్రోధులము, కోపాన్ని జయించిన వాళ్ళము. ఆ రాక్షసులు అజ్ఞానంతో ఈ శరీరాన్ని బాధ పెడుతుంటారు. మేము వారి అజ్ఞానాన్ని మన్నించాము. మేమెప్పుడూ మా తపశ్శక్తిని మా కోసం ఉపయోగించలేదు. నువ్వు మాకు తల్లి లాంటి వాడివి. మేము నీ కడుపులో ఉన్న పిండం లాంటి వాళ్ళము. మాకు ఒకరికి చెప్పుకోవటం కూడా చేతగాదు. నువ్వు క్షత్రియుడివి కాబట్టి మమ్మల్ని రక్షించటం నీ ధర్మము. నీ దగ్గర ధర్మం పుష్కలంగా ఉంది. నీకు సత్యం యొక్క ధర్మం యొక్క స్వరూపము తెలుసు. సత్యధర్మాలను రెండింటినీ అనుష్ఠానం చేయటము తెలుసు. తల్లి బిడ్డలను రక్షించినట్లు రాజు అరణ్యాలలో ఉన్న ఋషులను రక్షించాలి. అందుకే నీకు చెప్పుకుంటున్నాము. ఎవ్వరి జోలికి వెళ్లకుండా కూర్చొని తపస్సు చేసుకుంటున్న ఎంతమంది మునులను ఆ రాక్షసులు చంపారో ఒక్కసారి వచ్చి చూడు రామా. చిత్రకూట పర్వతాల మీద దండకారణ్యములో మందాకిని నది ఒడ్డున ఉండేటటువంటి ఎందరో మహర్షులను ఆ రాక్షసులు చంపేశారు. అందుకని నీ ముందు నిలబడి రెండు చేతులతో నీకు దండం పెట్టి శరణాగతి చేస్తున్నాము. మమ్మల్ని రక్షిస్తావా అని ఋషులు రాముడిని అడిగారు. ఆ ఋషుల యొక్క ప్రార్థన విన్న రాముడు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి, అంతేకాని నన్నెప్పుడు ఇలా శరణాగతి చేయకూడదు. అప్పటికే నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరింత కష్టపడుతున్నారని నాకు తెలియదు. ఈ అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్న ఋషులను ఇక నుంచి నేను రక్షిస్తాను. మీరు నా శక్తిని, నా తమ్ముడి శక్తిని చూస్తారు అన్నాడు. తరువాత రాముడు మహర్షులందరితో కలిసి సుతీక్షుడి ఆశ్రమానికి బయలుదేరారు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి సుతీష్మ మహర్షి కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ఆశ్రమం అంతా శోభాయమానంగా ఉంది. అప్పుడు రాముడు సీతాలక్ష్మణ సహితుడై లోపలికి వెళ్ళి మహర్షి దగ్గర కూర్చొని, మహాత్మా, నన్ను రాముడు అంటారు. ఒక్కసారి మీరు నన్ను చూసి నాతో మాట్లాడాల్సింది అని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. కళ్ళు తెరిచిన మహర్షి ఇలా అన్నాడు, రామా, దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చి నేను చేసిన తపస్సు చేత లోకాలను గెలిచాను కాబట్టి ఊర్ధలోకాలు తీసుకెళ్తాను అన్నాడు. చిత్రకూట పర్వతం మీద నివాసం ఉంటున్న రాముడిని దర్శించుకొని ఆయనకు ఆతిథ్యం ఇచ్చి వస్తానని చెప్పాను. అందుచేత నేను నీ దర్శనం కోసమే వేచి ఉన్నాను అన్నాడు. శరభంగ మహర్షి చెప్పినట్లు ఈ మహర్షి కూడా రాముడికి తాను తపస్సు చేత గెలుచుకున్న లోకాలు దారపోస్తాను అన్నాడు. అప్పుడు రాముడు, మీరు సంపాదించుకున్న లోకాలలో నేను విహరించటం కాదు, నా అంతటా నేను తపస్సు చేసి సంపాదించుకుంటాను. అందుకని నేను తపస్సు చేసుకోవటానికి అనువైన స్థలాన్ని నాకు చూపించండి అన్నాడు. అయితే ఇక్కడ దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి. నువ్వు వాటన్నిటినీ చూసిరా. నువ్వు వాటిని చూసి వచ్చాక చెప్తాను అన్నాడు ఆ మహర్షి. నాకు కూడా ఆశ్రమాలన్నీ చూడాలని ఉంది. అందుకని ఆశ్రమాలన్నిటినీ చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వచనాలు పొంది వస్తాను అని రాముడు అన్నాడు. ఆ రోజు రాత్రికి సుతీక్షుడి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు ఉదయం స్నానం చేసి సంధ్యావందనం చేసి మహర్షి ఆశీర్వాదం తీసుకుందామని రాముడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ మహర్షి, రామ, నువ్వు ఇక్కడే ఉండి నీ తపస్సుని యథేచ్ఛగా చేసుకో. ఇక్కడ నీకు ఏ విధమైన ప్రమాదము ఉండదు. ఇక్కడికి మృగాలు వస్తుంటాయి. అవి వచ్చినప్పుడు కొంత పరాకుతో ఉంటే చాలు అన్నాడు. అప్పుడు రాముడు, మృగాలను చూస్తే ధనస్సు పట్టుకోవటం నాకు అలవాటు. ఋషులు ఉండే ప్రాంతానికి మృగాలు వస్తే ఆశ్రమాన్ని రక్షించటం కోసం నేను కోదండం పట్టుకొని బాణప్రయోగం చేస్తాను. అప్పుడు పారిపోతున్న మృగాలను చూసి బ్రహ్మజ్ఞానంతో ఉన్న మీకు జాలి కలగవచ్చు. అందువలన బాణప్రయోగం చేసిన నేను మీకు కంటకుడిగా కనపడవచ్చు. అందుకని నేను ఇక్కడ ఉండకూడదు. నాకు వేరే ఆశ్రమం కావాలి. అందుకని ఆశ్రమం నిర్మించుకోవటానికి యోగ్యమైన ప్రదేశాన్ని నిర్ణయించండి. ఈలోగా నేను మిగిలిన తపస్సులను చూసుకొని వస్తాను అన్నాడు. అయితే నువ్వు అన్ని ఆశ్రమాలు దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి రా, అప్పుడు చెప్తాను అని ఆ మహర్షి రాముడితో అన్నాడు.
సీతమ్మ ఇచ్చిన కోదండాలు ధరించిన రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి బయలుదేరారు. ఆ సమయంలో సీతమ్మ రాముడితో ఇలా అంది: నేను పెద్దల దగ్గర విన్నాను, ధర్మాన్ని చాలా సూక్ష్మబుద్ధితో అనుష్ఠానం చేయాలి అని. మీరు ధర్మాచరణ కోసమని, తండ్రికిచ్చిన మాట కోసమని అరణ్యానికి వచ్చి ఒక తాపసిలా జీవిస్తాను అన్నారు. కానీ మనిషికి కామము చేత 3 దుర్గుణాలు కలుగుతాయి. మొదటిది అసత్యం పలకటము. మీరెప్పుడూ అసత్యం చెప్పరు, ఇక ముందు కూడా అసత్యం చెప్పరని నాకు తెలుసు. ఇక రెండవది పరస్త్రీ వాంఛ. నేను మీ భార్యను, నాకు తెలుసు. మీరెప్పుడూ పరస్త్రీని అలాంటి దృష్టితో చూడరు. మూడవది ఏ కారణం లేకుండా అవతల వారితో వైరం పెట్టుకోవటము. ఎలాంటి వైరము లేకపోయినా వారిని హింసించాలన్న కోరిక పుట్టటము. ఆ మూడవ దోషము ఇవాళ మీ యందు నాకు కనపడుతుంది. మీరు నిన్న తాపసుల ఆశ్రమాలకు వెళ్ళారు. అప్పుడు ఆ తాపసులు తమను హింసిస్తున్న రాక్షసుల నుంచి రక్షించమని కోరారు. అప్పుడు మీరేమన్నారు? ఇక నుంచి నా పౌరుషం చూడండి, నా తమ్ముడి పౌరుషం చూడండి అన్నారు. తాపసులను హింసించే రాక్షసులను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశారు. మీకు రాక్షసులకు ప్రత్యక్ష వైరం ఏదన్నా ఉందా? రాక్షసులు మీకేమైనా అపకారం చేశారా? ఆ రాక్షసులు మీకేదైనా అపకారం చేస్తే మీరు వారిని సంహరించండి. కానీ మీరిప్పుడు ఒక తాపసిలాగా ఈ అరణ్యాలలో తిరుగుతున్నారు. ఆ తాపసులకి రాక్షసులను సంహరిస్తానని ఒక రాజులాగా ఎలా ప్రతిజ్ఞ చేశారు? కామజనితమైన మూడవ దోషము మిమ్మల్ని ఆవహించింది. నాకు ఈ దండకారణ్యానికి రావడం ఇష్టం లేదు. మీలో కలిగిన ఈ దోషం వలన క్రమక్రమంగా మృగాలను, రాక్షసులను చంపుదామని మీరు కోదండం పట్టుకొని తిరుగుతారు. అప్పుడు మీకు రాక్షసులకు మధ్య నిష్కారణంగా శత్రుత్వాలు రావడం నాకు ఇష్టం లేదు. అందువలన దండకారణ్యానికి వెళ్ళడం అనేది నాకు ఆనందదాయకం కాదు. నేను చెప్పిన ఈ మాటలకు ఆధారం ఏమిటి అంటారేమో. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి అని సీతాదేవి శ్రీరాముడితో చెప్పింది.